నుంచి మనం రోజు నుంచి దాదాపుగా ఒక 2 months దగ్గర అవుతుంది. ఫైనాన్షియలీగా ఎలాగా బ్రేక్ త్రూ అవ్వాలని ఆల్ నైట్ ప్రేయర్స్, మార్నింగ్ మధ్యాహ్న కాల సమయంలో, అలాగే సండే కూడా దాన్ని నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈ 3 చోట్ల కూడా నేను కంటిన్యూటీగా ఏ విధంగా ఫైనాన్షియలీగా బ్రేక్ త్రూ అవ్వాలా అన్నదాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పక నేను నమ్ముతున్నా మీ అందరి జీవితంలో మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులే కాదు, మరి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి పాపము, బలహీనత, ఇంకా ఏమైనా కానీ వీటితో పాటు అవి కూడా తొలగిపోతాయి. వీటిలో అనగా అన్నింటిలో ఒక విధంగా చెప్పాలంటే మనం ఆశీర్వదించబడటం అనేది మన వ్యక్తిగతంగా చూస్తాము. ఇది నిశ్చయం. ఎందుకంటే ఇది ప్రభు యొక్క ఆత్మ ద్వారా నేను ఈ విషయాన్ని తీసుకుంటున్నాను. కాబట్టి అంత బలంగా దాన్ని వదిలిపెట్టకుండా ధ్యానిస్తూ ఉంటాను. మీకు ఒక విషయాన్ని పట్టుకున్నానంటే దాన్ని కొన్ని నెలలు చెప్తా ఉంటాను. అంటే అది ఏదైనా కానీ మనం చాలాసార్లు చూస్తాం. ఒక్కొక్క దాన్ని పట్టుకున్నంటే దాన్నే వెళ్తా ఉంటాం. ఎందుకంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అలా వెళ్తున్నప్పుడే దాని గూర్చిన లోతు ఒక అనుభవం అనేది మనకు కలుగుతుంది. అంటే విశ్వాసం అక్కడ మనకు అధికమవుతుంది. మన ప్రార్థన జీవితం మారిపోతుంది. ఏ విషయాన్ని వింటున్నామో, ఏ విషయాన్ని చూస్తున్నామో, ఏ విషయాన్ని మాట్లాడుతున్నామో, ఏ విషయాన్ని తదేకంగా అంటే మరలా దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నామో అక్కడ ఆ స్థలములో మనం బలవంతులుగా మారిపోతాం. అంటే ఎందుకు ఈ ఫైనాన్షియల్ విషయములు మీకు ఇలా చెప్తున్నంటే ఇక్కడ మనం బలవంతులుగా మారాలి, స్ట్రాంగ్ కావాలా. ఎప్పటిదాకా స్ట్రాంగ్ కావాలా? ఏ స్ట్రాంగ్ హోల్డ్ అయితే, ఏ బలమైన దుర్గం అంటే అపవాది మనల్ని ఎక్కడైతే ఆటంకపరుస్తుందో అది కూలిపోయేదాకా, దానికి అధిగమించి బలవంతులయ్యేదాకా ఆ సందేశాన్ని వినాలి. అంటే దాని గురించి మనం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అయ్యేదాకా మనం విన్నప్పుడు ఆటోమేటికల్లీ దాంట్లో దేన్నైతే మనం వింటామో దాంట్లో బ్రేక్ త్రూ అవుతాం. విశ్వాసం గురించి విశ్వాసం ఊర్లో అవుతాం, అనాయింటింగ్ అంటే అనాయింటింగ్లో అవుతాం, గిఫ్ట్స్ అంటే గిఫ్ట్స్లో అవుతాం, వరములు అంటే వరములు, ఫలములు అంటే ఫలం, లేకపోతే ఆరోగ్యం అంటే ఆరోగ్యం. అలాగే ఈరోజు ఈ ఫైనాన్షియలీ బ్రేక్ త్రూ గురించి చెప్పడంలో అర్థం ఏంటంటే నువ్వు ఇందులో బలవంతుడవు కావాలి. అంటే ఆర్థికముగా నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో ఆటోమేటిక్గా అన్ని విషయాలు కూడా నువ్వు క్షేమాన్ని నెమ్మది చూడగలవు. అంటే పాప బలహీనతల గురించి మాట్లాడదంటే అవి మాట్లాడుతున్నాం. అవి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు తప్పక వాటిని మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా తీసుకున్న ఒక టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూని గురించి మనం కంటిన్యూటీగా వింటున్నాం. కాబట్టి ఈ కంటిన్యూటీలో ఈ వినే లోపట్లోనే నీ ఆర్థిక మూలాలు అనగా నిన్ను ఆటంకపరిచే ఏ మూలాలు అయితే ఉన్నాయో అవన్నీ కూకటి వేళ్లతో సైతం నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పిల్లల జీవితంలో, లేదా నీ వ్యక్తిగత జీవితంలో వేర్లతో సైతం పెళ్లగించబడ్డం నువ్వు చూస్తావు. ఎందుకంటే వినికిడి నీకు అక్కడ విశ్వాసాన్ని ఇస్తుంది. వినికిడి నిన్న అందులో బలపరుస్తుంది, అందులో బలవంతుడుగా నిన్ను మార్చివేస్తుంది. అంటే దేని గురించి నువ్వు బాగా వింటావో దాని గురించి నువ్వు బలవంతుడు అయిపోతావు, శక్తివంతుడు అయిపోతావు. చెడైనా అంతే, మంచి అయినా అంతే. మీరు చూడండి, చిన్నపిల్లలు అప్పుడప్పుడు మరి కొన్ని చూస్తుంటారు, కొన్ని బొమ్మలు, పేల్చే బొమ్మలు చూసారనుకోండి, వాళ్ళు కూడా ఒక సెల్లో లేకపోతే ఏదైనా ఒక వస్తువుని పట్టుకొని సేమ్ మళ్ళా అదే యాక్షన్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్, వాళ్ళ స్పిరిట్, వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ థాటింగ్. కొంతమంది అయితే పిల్లలు అయితే పడుకొని సేమ్ వాళ్ళు అక్కడ ఫైటింగ్ లాగా చేస్తే వీళ్ళు కూడా చేతులు ఊపుతూ అట్లా ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అంటే అందులోకి అంత ఇమిడిపోయారని అర్థం, అంత లోతుల్లోకి వెళ్ళారు, అంత కాన్సన్ట్రేషన్ చేశారు, అంత లోతుగా విన్నారని అర్థం. అలాగా దేవునికి వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే అంత లోతులోకి తీసుకోవాలి. అది ఒక పిల్లవాడు ఎంత కాన్సన్ట్రేషన్ చేసి ఎంత తీక్షణంగా చూసి వాడు చూస్తూనే ఉంటాడు, గంటల తరబడి చూస్తాడు. అలాగే వాక్యాన్ని విని
చూసి అర్థం చేసుకొని నెమరు వేసుకొని ఆ దాంట్లోపటికి ఆ ఫైనాన్షియలీ బ్రేక్ త్రూలోకి వెళ్ళే దాకా పడుకున్న లేచిన ఆ ఇమాజినేషన్ నీకు వచ్చే దాకా నువ్వేం చేయాలంటే కంటిన్యూషన్గా చూస్తున్నప్పుడు ఆ దరిద్రం అనేది నీలోంచి తొలగిపోతుంది. ఈరోజు ప్రభు శిలువ ద్వారా నిశ్చయంగా మన దరిద్రతను తీసేశాడు, మన పాపాన్ని తొలగించేశాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ, ఆయన ఆత్మ ద్వారా స్వేచ్ఛ, సమాధానం. అలాగే శిలువ ఒక కార్యం ఏం చేసిందంటే మనకు గొప్ప ఆశీర్వాదాన్ని, ఆత్మీయ, శారీరక, ఈ లోకానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి మనం తరచు ఆ బైబిల్లో ఉన్న ఆ ప్రతి అంశాన్ని మనం తరిచి మళ్ళా చూస్తూ చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు దాంట్లో తప్పక బ్రేక్ త్రూ మనం చూడగలం. ఈ వినికిలో వింటున్న మీ జీవితాల్లో ఫైనాన్షియల్గా మీ కుటుంబము దీవించబడును గాక, మీ ఆరోగ్యాలు కూడా చక్కగా ఉండును గాక, మీ కుటుంబాలు దేవుడి క్షేమాన్ని, సమాధానాన్ని అనుగ్రహించును గాక. సరే, మంచిది. కొన్ని దినాల నుంచి నేను చెప్తున్నాను, యెహోవా భయం మరి ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కనుక వినయానికి ప్రతిఫలం, అక్కడ ఐశ్వర్యం. కొంచెం ఐశ్వర్యం మీద మాట్లాడుతున్నాను. అంటే ఐశ్వర్యంలోకి వెళ్తాం, ఫైనాన్షియల్లోకి వెళ్తాం. అంటే ధనవంతులుగా, అంటే ధనములు, ఐశ్వర్యములు ఎలా బ్రేక్ త్రూ అవ్వాలన్న దాన్ని ఈ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాను. చూద్దాం, దాని మీద ఒక టాపిక్లోకి వెళ్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. దీన్ని ఆధారం చేసుకుని కొంచెం మనం ముందుకు వెళ్దాం. మంచిది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. చాలా స్పీడ్గా ఉండాలి నాన్న, చక్కగా తీసుకొని ఎవరైనా ఎవరు చూస్తే వాళ్ళు త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. వెరీ గుడ్, చాలా సంతోషం అన్న. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మరి చాలా చక్కటి మాటను మనం చూస్తున్నాం. ఇది అందరికి కూడా మనకు తెలిసిన మాట, చాలాసార్లు చదివిన మాట. కానీ అదే అంటున్నాను, చదివింది అనుకోవద్దు, మరలా చూసినప్పుడు కొత్తదనం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా వింటా ఉంటా. చదివిందే విన్నదే కనుక నాకు కొత్తగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు ప్రార్థన చేస్తూ వాక్యం చేత పట్టుకోవాలి, వాక్యం చేత పట్టుకోవాలని. అంటే నిజమే, ఈ జీవవాక్యాన్ని మనం చేత పట్టుకోవాలి. ఈ పత్రికలు ఈ మాట ఉంటాయి. అంటే ఈ వాక్యాన్ని నువ్వు చేత పట్టుకోవాలా, అప్పుడే నీకు ఐశ్వర్యం, నీకు ఆశీర్వాదం, నీకు ఆరోగ్యం. ఇక్కడ చూస్తే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వచనం మనందరికి తెలుసు, చాలా చక్కటి మాట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అంటే మనం కష్టం అప్పుడప్పుడు కష్టపడతా ఉంటాం, ప్రయాసపడతా ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు, మనకు తోడై ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం మన జీవితాల మీద, మన పిల్లల మీద నిలిచినప్పుడు అక్కడ ఐశ్వర్యం ఇచ్చినట్ట. ఎంత చక్కటి మాట. అంటే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది అంటే దేవుని యొక్క బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్. అంటే ముందు ఎవరి ఆశీర్వాదం కావాలంటే తల్లిదండ్రులది, కరెక్టే, మంచిది, కావద్దని కాదు. తల్లిదండ్రుల దీవెన. అప్పుడప్పుడు చూడండి, ఒక ఆటో కొంటే తల్లి దీవెన, మా నాన్నగారి దీవెన, మా తండ్రి దీవెన, మా అన్నగారు, మా వదిన గారి దీవెన రాసుకుంటాం, మంచిదే. కానీ దానివల్ల ఏ ఆశీర్వాదం ఉండదు. వాళ్ళు దీవించాలని చెప్పుకుంటున్నాం, కానీ ఓకే, మంచిది. కానీ మన మీద ఉండాల్సింది వాళ్ళు ఉండొద్దని కాదు, వాళ్ళు కూడా ఒక దీవెనే, మంచిది, వాళ్ళు దీవించే వాళ్ళు ఇచ్చారు, థ్యాంక్ గాడ్, దాన్ని బట్టి దేవునికి వందనాలు. కానీ నేను చెప్పే టాపిక్ ఏంటంటే దేవుని యొక్క దీవెన లేదా దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్ట. అది నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అంటే మనము ప్రయాసపడ్డందుకో, కష్టపడ్డందుకో ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంట. మన కష్టం, మన ప్రయాసము కంటే మన కష్టములో, మన ప్రయాసములో ప్రభు యొక్క ఆశీర్వాదం మిళితం అవ్వాలా, ప్రభు యొక్క ఆశీర్వాదం నిలవాలా, ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద ఉండాలా. ఈరోజు నా టాపిక్ ఏంటంటే
దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆ ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉండునుగాక, నీపై ఉండునుగాక. అంటే ప్రభు యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే నీ మీద ఉంటుందో, మరలా అంటున్నా, అక్కడ నీవు చూస్తావు, ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు, ఐశ్వర్యాన్ని రుచి చూస్తావు. ప్రభువే మనకు ఐశ్వర్యం. చాలాసార్లు ఈ లోకరీతిగా అంటే ఈ ఐశ్వర్యం కొరకు మనం ప్రయాసపడి దీంతోనే కొంతమంది ఇదే వాళ్ళ ప్రాణం, ఇదే దాహం అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. అలా కాదు, అట్లా కాదు. అంటే ప్రభువే మనకు ఐశ్వర్యమై ఉండాలా, ప్రభువే మనకు ఆశీర్వాదమై ఉండాలా. అంటే ఎప్పుడైతే యెహోవా ఆశీర్వాదం, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఓకే, ఇప్పుడు చూద్దాం, కొంచెం మనకు ముందుకెళ్తే మనకు అండర్స్టాండ్ అవుతా ఉంటుంది. ఈరోజు ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం. అంటే నువ్వు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాల. అంటే ఇలా వింటున్నప్పుడు ఏమవుతుంది, ప్రభు యొక్క ఆశీర్వాదము నీపై దిగి వస్తుంది, దేవుని ఆశీర్వాదం నీపై, నీ పిల్లల మీద పెట్టబడుతుంది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీపై ఉన్నప్పుడు ఆటోమేటికలీ భూమి మీద మనం ఐశ్వర్యవంతులుగా మారిపోతాం. చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో కొంచెం గనక చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఇది కొంచెం చూసుకుని కొంచెం ముందుకెళ్దాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. థ్యాంక్ యూ. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యము కలగచేవాడు, కృంగచేవాడు, లేవనెత్తువాడు ఆయనే. అంటే టోటల్గా దేవుడు ఏమైనా చేయగలడు, గాయపరచగలడు, స్వస్థపరచగలడు. దారిద్ర్యం, ఐశ్వర్యం అంటే ఆయన చేతిలో ఉంది అనేది దాని అర్థం. మరి ఇక్కడ చూస్తే యెహోవా దారిద్ర్యమును లోబడకపోతే దారిద్ర్యమును, లోబడితే ఐశ్వర్యం. అంటే భక్తిగా ఉంటే ఐశ్వర్యం, విశ్వసిస్తే ఐశ్వర్యం, విత్తుతే ఐశ్వర్యం. అంటే కలగచేవాడు, కృంగచేవాడు, లేవనెత్తువాడు ఆయనే. హృదయపూర్వకంగా ప్రభు ఎవరిని కృంగచేయడు, ఎవరికి దారిద్ర్యము కలగచేయడు. ఎందుకంటే దారిద్ర్యం అనేది దేవునికి ఇష్టం లేదు. అసలు దారిద్రత అంటేనే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? దారిద్ర్యం వల్ల అనేక సమస్యలు, పాపం వల్ల, రోగం వల్ల, వ్యాధి వల్ల, భయం వల్ల అనేక సమస్యలు. కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి లోబడరో అక్కడ దారిద్ర్యం, ఎక్కడైతే లోబడుతామో అక్కడ ఐశ్వర్యం. అంటే ఇక్కడ ఐశ్వర్యము, దారిద్ర్యము అవును ప్రభు చేతిలో ఉంది. ఆయన గనక మనం లోబడితే తప్పక ఐశ్వర్యాన్ని మనం చూడగలం. చూద్దాం, దేవుని యొక్క వాక్యములో కనుక చూస్తే కీర్తన గ్రంథం 129వ అధ్యాయము 8వ వచనం. ఇటు వచ్చి అలా కట్టు వెళ్దాం. కీర్తన గ్రంథం 120. దారిన పోవువారు, యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు. ఓకే, ఇక్కడ చూస్తే 129 8వ వచనం. ఓకే, ఇక్కడ ఒక మాట చూస్తే దారిన పోవారు, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవించుచున్నామని అనకయుందురుగాక. అంటే నెగిటివిటీగా ఉన్న వాళ్ళ కొరకు మాట్లాడుతున్నాడు. అంటే మన మీద ఏముండాలా? దేవుని యొక్క ఆశీర్వాదం. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక అని ఇక్కడ అంటే ఒక శత్రువు గురించి, వ్యతిరేక వ్యక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంగా ఏముండాలా మన మీద? మన మీద ఏముండాలా? యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక. ఉండకుండునుగాక అని కాదు, నీ మీద ఉండునుగాక. ఉంటనే ఇక్కడ ఏం చూస్తాము? ఐశ్వర్యం మనం చూస్తాం. ఈరోజు ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో మీరందరూ ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ చూచుదురుగాక. చూద్దాం, ఇలాగనే కొన్ని మాటలు చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. కొంతమందిని చూస్తే మనకు ఐశ్వర్యమును 29:12
ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి నీ బలము ఇచ్చువాడవును నీవే. ఆమేన్. ఇక్కడ చూస్తే మరి ఐశ్వర్యం ఇందాక చూసాం. ఎక్కడి నుంచో ఐశ్వర్యం కలగజేయవాడు, కొంగజేయవాడు, మరి ఏదైనా చేయగలడు. ఇక్కడ ఐశ్వర్యం గొప్పతనం నీ వల్ల కలుగును. దావీదు తన అనుభవంలో మాట్లాడుతున్న మాటలు, కొంతమంది రాజులు అనుభవంతో మాట్లాడుతున్న మాటలు. ఐశ్వర్యము గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్లే కలుగుతుంది. యేసు ప్రభు వల్లే కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమునిచ్చేవాడవు. ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో మనమందరము ఒక బ్రేక్ త్రూ చూస్తున్నాం. అవును, ఐశ్వర్యము గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల. అందుకే ఆయనకు భయపడాలా, అందుకే లోబడాలా, వినయము చూపాలా దేవునికి. మనం చాలాసార్లు యెహోవా భయం ఐశ్వర్యం ఇచ్చును, వినయానికి ప్రతిఫలం ఐశ్వర్యం, ఘనత, జీవం, ఇలా చూసుకుంటున్నాం. అంటే నిజమే, ప్రభువుకి మనం ఎప్పుడైతే లోబడతామో, లోబడటం అంటే వాక్యానుసారంగా జీవించటం. ఇంకొక విధంగా చెప్పాలంటే వెత్తటం. అంటే ప్రభుకి చాలాసార్లు మనం చూస్తున్నాం. కొన్ని ప్రథమ ఫలమని, దశమ భాగము, కృతజ్ఞార్పణ, ప్రతిష్టార్పణ, లేకపోతే వర్ధిలుచున్న కొలది, స్వేచ్ఛార్పణ, మృక్కుబళ్ళు, ఇలా కొన్ని చూస్తున్నాం. అంటే ఏదో ఒక దాన్ని మనం చేస్తున్నప్పుడు అక్కడ ఏం చూస్తాము? ఐశ్వర్యము గొప్పతనం నీ వల్ల కలుగుతుందంట. వీళ్ళందరూ ఈ అనుభవం పొందిన వాళ్ళందరూ కూడా ఇలా చేసే వాళ్ళు బ్లెస్ అయ్యారు. అవును, ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ వల్లే. గొప్పతనం ఎక్కడి నుంచి కలుగుతుంది? నీ వల్లే అని చెప్తున్నారు. నువ్వు సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు. అంటే బల పరాక్రమాలు ఎలాగంటే జస్ట్ దానం అంట. దానం అంటే జస్ట్ ఊరికని ఉట్టిగా ఇచ్చేదాన్ని ఏమంటారు? దానం. హెచ్చించువాడవు, అందరికీ బలం ఇచ్చేవాడు. పోనీ ఒక్కరికే ఇస్తాడా? కాదంట, కోరిన ప్రతి ఒక్కరిని కూడా బలం ఇస్తాడంట. మంచిగా అర్థం చేసుకోవాలా. నువ్వు నీ దానములు హెచ్చించువాడవు. అవును, అందరికీ, నాట్ ఫర్ కొందరికి, అందరికీ బలమునిచ్చేవాడవు నీవే. అవును, ప్రభు అందరికీ బలాన్ని ఇస్తాడంట, ఆరోగ్యాన్ని ఇస్తాడంట, ఆత్మీయకంగా బలాన్ని ఇస్తాడు, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబంగా, సమాధానం, ఎవ్రీథింగ్ అన్నట్టు. ఇక్కడ చూస్తే మరి ఐశ్వర్యము గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుంది? నీ వల్లే కలుగుతుంది. నువ్వు సమస్తం ఏలువాడవు, బలము పరాక్రమం నీ దానాలు, హెచ్చించువాడవు, అందరికి కూడా బలమునిచ్చేవాడవని ఇక్కడ చాలా చక్కగా మరి వారు భక్తులు చెబుతున్నట్టుగా దేవుడి యొక్క వాక్యంలో చూస్తాం. చూద్దాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో విజయమంది. ఇక్కడ చూస్తే ఒక రాజు కనబడుతున్నాడు. ఎవరంటే తను యెహోషాపాతు. అంటే కొంతమంది బైబిల్ వారు ఎలాగ ఐశ్వర్యవంతులయ్యారు, ఎలా దీవించబడ్డారు. దావీదుని చూసినా, మనం సొలొమోనుని చూసినా, చాలా మంది అబ్రహాముని చూసినా, వీళ్ళంతా కూడా ఐశ్వర్యవంతులుగా పిలువబడ్డారు, ధనవంతులుగా పిలువబడ్డారు. అంటే వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్ అనేది వాళ్ళని బాధించలేదు, దాంట్లో బ్రేక్ త్రూ అయ్యారు. బాధించబడటం అంటే బ్రేక్ త్రూ కాలేదని అర్థం. బాధించబడుతున్నారంటే బ్రేక్ త్రూ కాలే, బాధించబడతలేదంటే బ్రేక్ త్రూ అయ్యారని అర్థం. ఈరోజు నీ జీవితంలో ఇక్కడ తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, ఎందుకు ఉట్టిగానే కలిగిందా? మీరు చూడండి, యెహోషాపాతును మొత్తం కనుక మీరు చూస్తే ఎంతో భక్తి, ఎంతో భయం, మందిరాల కొరకు దేవునికి తీయటాలు, తీపించటాలు, వేరే వారిని ప్రేరేపించి దేవుని పనులు చక్కపరుస్తూనే వాళ్ళు రాజ్యాన్ని ఏలారు. అంటే ఆ రాజ్యంలో సుభిక్షంగా ఉండడానికి ముందు దేవుని పనులు చేశారు, దేవుని వాక్యానుసారంగా చేశారు. కొన్ని ఇష్టం లేనివి దేవునికి అయిష్టమైనవి, అంటే దేవునికి ఇష్టం లేనివి అయిష్టమైనవి మొత్తం తుడిచిపెట్టారు. తర్వాత మందిరాన్ని బాగు చేశారు. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ రాజులు తీసుకొచ్చారు. కనుక దేవుడు ఏం చేస్తారు? తనకు ఐశ్వర్యము, అంటే రాజుకు సహజంగా ఉంటుంది కొంత ఎంతైనా, లేదంటే ఎంతైనా ఉంటుంది.
ఆ ఎంతైనా అంటే కొంచెం ధనం ఉంటుంది, కానీ అట్లా కాదు, ఐశ్వర్యవంతుడుగా చేస్తున్నాడు. అంటే ఒక సామాన్యంగా ఒక రాజు అనుకోండి, కొన్ని 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గాను ఒక చీఫ్ మినిస్టర్గా వెళ్తే సరే ఓకే 100 కోట్లు వేసుకోండి ఇప్పుడు పరిభాషలో. అంటే దేవుడు ఎట్లిచ్చాడు, ఒక 1000 కోట్లు ఇచ్చినట్టు కింద లెక్క. అంటే ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు. ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. అంటే యెహోషాపాతు ఏమయ్యాడు, ఐశ్వర్యాన్ని ఘనతను అధికముగా కలిగి ఉన్నాడట. ఎంత అద్భుతమైన మాట. అంటే ఐశ్వర్యము ఘనత ఎట్లా ఉందంటే, ఐశ్వర్యమును దేవునికి వాక్యం అంటది ఘనతయు అధికముగా కలిగిన తర్వాత. అంటే అధికంగా ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చారు. అధికంగా ఇచ్చారంట, కొద్దిగా అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందాడు. సరే ఆ మిస్టేక్ తర్వాత సంగతి. ముందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఐశ్వర్యము అధికముగా ఉన్నట్టుగా చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాము. అంటే లోబడినంత కాలం ప్రభు అతన్ని తక్కువగా చేయలేదు. అంటే ఫైనాన్షియల్గా బాధించబడిన రాజుగా లేడు, కానీ ఒక బ్రేక్ త్రూ చూసిన వ్యక్తిగా తన పితరుడు వలె ఉన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో మన ప్రభువే మనకు ఐశ్వర్యం. ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా ఈ లోకంలో చేస్తున్నాడు. మన పాపాలు తీసివేయడానికి ఐశ్వర్యవంతుడైన తన కుమారుడిని, ఇంకొక విధంగా చెప్పాలంటే మరి ఆ ప్రభువుని మనకిచ్చేశాడు. అందుకే ఒక బైబిల్లో ఏమంటారు, ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనందరికి తెలిసి నా మాటే 4వ అధ్యాయం 19వ వచనం చూడండి తల్లి. ఇది చూసి మళ్ళా వద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ చూస్తే దేవుడే మనకు ఐశ్వర్యం, ఆయనే మనకు ఐశ్వర్యం. ఆయన కృపా మహదైశ్వర్యం చొప్పున మన పాపాలు క్షమిస్తేస్తున్నాడు. ఆయన కృప మహదైశ్వర్యం చొప్పున మన బలహీనతలు శాపాలు తీసేస్తున్నాడు. ఇంకా ఆయనే మనకు ఐశ్వర్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అంట. దేవునికి చాలాసార్లు ఈ మాట మాట్లాడా, ఎంత ఐశ్వర్యం, ఎంత కొలవగలవు, ఈ భూమిని కొలవటమే చాతగాట్లే, ఈ సముద్రం, డబ్బు ఎంత వర్ణనాతీతం. అంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్కరి అవసరత తన మహిమలోంచి, క్రీస్తు యేసునందున మహిమ నుంచి మీ ప్రతి అవసరత తీరుస్తాడంట. ఈరోజు నీ అవసరత కొరకు ఏం కంగారు పడకు. ఇందాక నేను అన్నానే, ఎంత ఆశ్చర్యం. 15 రోజులు ప్రతి మధ్యాహ్నం తలుపు కొట్టి, నేను తలుపు వేసుకొనే ఉంటా, తలుపు కొట్టి నాకు సారీ లేట్ అయిందని ఇచ్చేవాళ్ళు భూమి మీద అట్లా ఎవరినైనా చూడగలమా? నేను వ్యక్తిగతంగా చూస్తున్నా. 15 days ఒక్క డే కూడా మిస్ కాలే. కొంచెం లేట్ అయినందుకు సారీ చెప్పి నాకు ఇస్తుందంటే ఎంత ప్రేమ. అంటే దేవుని ప్రేమ ఇక్కడ, మానవుని ప్రేమ. ప్రేమించబడుతున్నాను నిజమే, దేవుడు ప్రేరేపించకుండా నేను వాళ్ళని ప్రేరేపించకుండా నేను ప్రేమించబడలేను. అంటే ప్రభు చేస్తున్న కార్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అవసరత తీర్చుట కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈరోజు నీ అవసరత, నీ అక్కర, దేనికి దిగులు పడకు, దేనికి చింతపడకు, దేనికి అనవసరంగా మనం కలవరపడకు. నేను కొత్తలో మరలా అన్న, ఇందాక నేను చెప్తూ అన్నాను, కొత్తలో అమ్మో ఎలా ఆహారం ఎలాగా ఎట్లా ప్రభావం కొంచెమే కదా, 500, 200, 300, 1000 దాన్ని నెలంతా చేసిన రోజులున్నాయి. మీకు తెలుసో తెలియదు, చిన్న రెంట్లో నేను స్టార్టింగ్లో అయితే మా రెంట్ ఎంత అంటే 250 రూపాయల రెంట్లో ఉన్న నేను. స్టార్టింగ్ రెంట్ నాది 250 రూపాయలు రెంట్. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే వచ్చేదాన్ని జాగ్రత్తగా పెట్టుకొని 50 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఒక దాంట్లో చాలా ఇట్లా జాగ్రత్తలు చేసుకుంటూ వచ్చాం. దాంట్లోనే కష్టపడుతూ బాధపడుతూ. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ పేదరికం మనల్ని ఏం చేస్తుందంటే భయపెట్టేసింది. భయం అంటే ఏదైనా వచ్చిందంటే బామ్మో ముందు దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలా, ఇది వచ్చేసిందండి జాగ్రత్త పెట్టుకోవాలా. జాగ్రత్త పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ భయము మనకేం చేస్తుందంటే బ్రేక్ త్రూ కాకుండా చేస్తుంది. అంటే ఇప్పుడైతే ఆ భయం లేదు, ఒకళ్ళు ఎవరు లేకపోయినా భయం లేదు, ఉన్న భయం లేదు. అంటే ఒక స్టేజ్కి వచ్చేసిన, అంటే ఎట్లా అంటే దేవుడు ఆశ్చర్యకరంగా అవసరతలు తీర్చగలడు. మధ్యాహ్నం బ్రదర్ ఎవరో చక్కగా వచ్చి నాకు కావలసిన మంచి చక్కటిది వేడిగా చికెన్ బిర్యానీ బ్రదర్ అని తీసుకొచ్చి ఇచ్చి, చూసుకున్నా
ఇది తినన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను తినే కొంచెం గింతంతే, మరి తినేసి మళ్ళీ ఆ తర్వాత నేను కొంచెం సరే వేరే చేసేసాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎంత క్రీస్తు యేసు మహిమలో డబ్బే కాదు, నీ ప్రతి అవసరత తీరుస్తాడంట. నువ్వు అనుకోవచ్చు డబ్బేనా, ఆరోగ్యం, నీ ఆయుష్, నీ కుటుంబం, నీ పిల్లలు అవసరత, అక్కర, అంటే డబ్బు రూపంలోనే కాకపోవచ్చు, డబ్బే కావచ్చు. ఎనీవే ఆహారం, ఇప్పుడు ఆహారం, లేకపోతే ఒక్కోసారి డబ్బు, ఒక్కోసారి ఒక అవసరమైన మాట, లేకపోతే ఒక్కోసారి అనేక రకాలుగా ఉండొచ్చు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున, తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలు మీ ప్రతి అవసరం తీరటంట. అది ఏ అవసరమైనా అంటే సరిగా చక్కగా పనిచేస్తుంది. నీ లివర్ ఏమీ కాదు, నీ కిడ్నీకి ఏం కాదు, నీ అప్ టు బాటమ్ అంటే నీ నీ బీపీ, షుగర్, థైరాయిడ్, కలర్, ఏ జబ్బు ఉండదు. లోకాన్ని చూడ కొంచెం కొద్దిగా ఎక్కువైందంటే అమ్మో కొవ్వు బట్టి, అంటే ఏదో అంటారు ఫ్యాటీ లివర్ అంట. ఏంటో ఈ మధ్య కాలంలో ఇది పెద్ద వైరల్ అవుతుంది, ఫ్యాటీ లివర్ అంట. అంటే కొంచెం ఎక్కువ తిన్న ఫ్యాటే, తక్కువ తినకపోయినా కూడా ప్రాబ్లం అంట, తిన్నా ప్రాబ్లం అంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట. ఈ విధంగా ప్రతి దాన్ని మనిషి యూట్యూబ్లో భయపెట్టడమే చూస్తున్నాం. ఓకే, తప్పుగా సెట్ చేసుకోవడం తప్పు కాదు. అంటే ప్రతిదీ కూడా ఏమైపోతుందంటే మనిషి భయానికి లోనైపోతున్నాడు. కానీ ఈరోజు క్రీస్తు యేసు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చెప్పున, తన ఐశ్వర్యం అంట, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు నుంచి నీకు లింక్ పెడుతున్నాడు. అంటే క్రీస్తు నుంచి నీకు ఆ మహిమ ఐశ్వర్యంలో నుంచి నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. అది సమాధానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పాపక్షమాపణ, నీ బలహీనతల నుంచి విడుదల, ఏదైనా కానీ. అంటే ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూలో ఒక ఐశ్వర్యాన్ని చూస్తున్నావు. ఎప్పుడు చూస్తావు తెలుసా? దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం నీకు తోడై ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం నీ మీద పెట్టబడ్డప్పుడు, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంచబడ్డప్పుడు, ఈరోజు మీ మీద అందరి మీద దేవుని ఆశీర్వాదం ఉంచబడును గాక. ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. అందుకే ఇక్కడ చూద్దాం, ఈ వచనం మీకు అర్థం కావడానికి కీర్తన గ్రంథం 130